అందరికీ నమస్కారం అండి. కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఏమనుకోకండి. ఇక్కడ ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతులందరికీ ఉపయోగపడేలాగా గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే గత ప్రభుత్వంలో కంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా విధానాన్ని పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెంచి అయితే ఇవ్వబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క నిధులు అనేవి అసలు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ముందుగా చెప్పినట్లుగానే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి 7 లేదా 10 ఎకరాల లోపుగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరం చొప్పున 7,500 రూపాయలు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రం డబ్బులు అనేవి జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వమే తనిఖీలు నిర్వహించి సో అర్హులందరినీ కూడా లిస్టు ఏర్పాటు చేసి వాళ్ళకైతే ఇవ్వనుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకి జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుందన్నమాట. సో దీనిపై కూడా మనకి రేపు ఎల్లుల్లోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.